శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొన్న మీరు నా దగ్గరికి తీసుకొచ్చిన ధర్మాన్ని ఇప్పుడు వెంటనే నా దగ్గరికి పంపించండి అంకుల్. పంపడం ఎందుకు అమ్మాయి గారు? దగ్గరుండి నేనే తీసుకొస్తాను. ధర్మతో సహా మీరు కూడా రండి. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ధర్మకి చాలా అవసరం. అలాగే అమ్మాయి గారు. అందాన్ని వయసులో ఉన్న ఆడపిల్లని నమ్మించడం ఎంత కష్టమో అందమైన ఆడపిల్లతో అడుగులు వేయటం కూడా అంతే కష్టం. ఇక ఆలస్యం చెయ్యకుండా నువ్వు ధర్మ వెంటనే వెళ్ళండి. అలాగేనమ్మా. ధర్మాకి ఇప్పుడే ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. ఇప్పుడే ఇద్దరం కలిసి అర్చన దగ్గరికి వెళ్తాం. హలో డాడీ, చెప్పండి. ధర్మ, వెళ్ళండి వెళ్ళండి. మీ నమ్మక ద్రోహానికి తగిన దెబ్బే మీకు తగులుతుంది. నువ్వు వెంటనే అటు వచ్చాయి. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అలాగే. అనాథ శరణాలయంలో డోనార్స్ నుంచి కలెక్ట్ చేసిన నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి.
ఒరే ధర్మ ఆగరా. ఏమైందన్నా? ఇలా రా. అర్జున్కి నీలో హెల్పింగ్ నేచర్, సోషల్ సర్వీస్ బాగా నచ్చుంటాయి. అలాగే నువ్వు తనకు చాలా నచ్చే వరకు జాగ్రత్తగా తనతో మాట్లాడి లైన్లో పెట్టావు. తను గతం మర్చిపోయినప్పటి నుంచి ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతుందో నాకే అర్థం కావటం లేదు. డోంట్ వరీ డాడ్. 1 monthలో భూషణం అంకుల్, ఆ ధర్మ అంటే నాకు చాలా బాగా ఇష్టం, అందుకే అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ అతనితో కలిసుంటాను అని అర్చనతో నీకు చెప్పిస్తాను. నా గురించి ఎక్కువగా ఆలోచించి మీరేం కంగారు పడకండి. త్వరలో అర్చనతో నా పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించండి. శభాష్ రా ధర్మ, నువ్వు ఇదే నమ్మకంతో అర్చనని నమ్మించి పెళ్ళాడేవే అనుకో, ఈ ఆస్తి అంతస్తు అంతా మన సొంతం అవుతుంది. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నంలో విషం పెట్టి మీ బామ్మ అర్చనను ఫినిష్ చేస్తుంది. 20 ఏళ్ల నా కల, 60 ఏళ్ల మీ బామ్మ ఆశయం నెరవేరుతాయి. అన్నా, ఇలా మనం అర్చనకు చాటుగా ఎన్నాళ్ళు మాట్లాడుకున్నా తనని నమ్మించలేం. పదనా నా లోపలికి వెళ్దాం. అర్చన మన కోసం వెయిట్ చేస్తుంది. మళ్ళీ లేట్ అయితే ఫీల్ అవుతుంది. నా మీద ఉన్న మంచి ఇంప్రెషన్ కాస్త పాడవుతుంది. నువ్వన్నది కరెక్టే. వెళ్దాం పదా. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం అంకుల్. నమస్కారం అర్చన గారు. నమస్తే ధర్మ గారు. రండి కూర్చోండి. రా. ఏంటి మేడం, నన్ను అర్జెంటుగా తీసుకురమ్మని భూషణ్ అంకుల్కి చెప్పారంట? అవును ధర్మగారు, నేనే మిమ్మల్ని రమ్మని ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే అంకుల్ని తీసుకురమ్మన్నాను. ధర్మగారు, మీ ఫోన్ నంబర్ చెప్పండి, నా సెల్లో సేవ్ చేసుకుంటాను. ధర్మగారు, మీరు ఇలా సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? అది చిన్నప్పటి నుంచి అమ్మాయి గారు. అవునండి. మీకు చిన్నప్పటి నుంచి ధర్మ తెలుసా అంకుల్? అంటే అశోక్ వర్మ గారు మా ఇంటికి రాముడు లాంటి వారైతే భూషణం గారు ఆంజనేయులు లాంటి వారు. అలాంటి భూషణం గారికి తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. నన్ను ఆయన సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. టంగ్ ఎక్కువగా స్లిప్ కాకరా నా కొడక, కనిపెట్టిందంటే మన పని పట్టేస్తుంది. చూసారా అంకుల్, మీ పెంపకంలో మీలాంటి మంచి లక్షణాలన్నీ ధర్మకొచ్చాయి, కానీ భవానికి మాత్రం ఒక్కటి రాలేదు. అవునమ్మాయి గారు, అందుకే ఆ పాపాత్ముడు పోయాక
ఈ ధర్మాన్ని నా సొంత కొడుకుగా చూసుకుంటున్నాను. హలో చెప్పండి. హలో, నేను అర్చున్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాం. మేము రెడీగానే ఉన్నాం, రమ్మంటారా? ఓకే రండి మేడం. ధర్మ గారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. ఎవరైనా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గరున్న వస్తువు, డబ్బు, ఇంకేదో ఇస్తారు. కాని ముక్కు మొహం తెలియని వాళ్లకు కూడా మీలా కిడ్నీ డొనేట్ చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అందుకే మీరు నాకు చాలా బాగా నచ్చారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. నిజం అమ్మాయి గారు, ధర్మ ఇంటిగో చిన్నప్పటి నుంచి అందరికీ నచ్చుతాడు. భూషణం అంకుల్, మంచి మనసు, మంచి మనిషి ఎప్పుడూ నలుగురు బావుండాలనే కోరుకుంటాయి. ధర్మ తన కోసం బతకాలనుకోవట్లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ల కోసం బతకాలనుకుంటున్నాడు. అందుకే ధర్మ అందరికీ కాదు, పైనున్న ఆ దేవుడికి కూడా నచ్చుతాడు. ఎందుకంటే ఆ దేవుడు కూడా దగ్గరుండి చేయలేని త్యాగాన్ని ధర్మ చేస్తున్నాడు కాబట్టి. టైం అవుతుంది, వెళ్దామా? అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను కదూ. ఈ న్యూస్ చదివితే మీకే అర్థమవుతుంది. చూడు, చూసారా ధర్మగారు, మీరీ న్యూస్ చదివిన వెంటనే చెల్లించిపోయి కరిగిపోతారని నాకు ముందే తెలుసు. డొనేట్ చేయబోయే మీ బ్లడ్ గ్రూప్, ఆ పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఒకటేనని తెలుసుకున్నాను. అందుకే అర్జెంటుగా మిమ్మల్ని తీసుకురమ్మన్నాను. ఏది ఆ పేపర్ ఎలా ఇవ్వు?
పొద్దున్నే ఈ న్యూస్ చూసి నేను కూడా మీలాగే షాక్ అయ్యాను అంకుల్. సరిగ్గా ధర్మ వయసున్న ఒక యువకుడికి కిడ్నీ డొనేట్ చేసేవాళ్ళు దొరక్క హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడట. అతని మీద ఆధారపడి పెళ్లి కాని 3 అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ల కొడుకుని పరిస్థితిని చూసి వాళ్ళు ఎంతో కుమిలిపోతున్నారంట. అందుకే హాస్పిటల్కి ఫోన్ చేసి మీరు కిడ్నీ ఇస్తారని నేను చెప్పాను. పదండి ధర్మగారు, హాస్పిటల్కి వెళ్ళి ఆ పేద యువకుడికి మీ కిడ్నీని డొనేట్ చేద్దాం. అలా ఆగిపోయారేంటి అంకుల్? ఫాస్ట్ గా రండి అంకుల్, టైం అవుతుంది. వస్తున్నాం అమ్మాయి గారు. ఇలా బుక్ అయ్యామేంట్రా? పులి బోన్లో పడేసింది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఈ మత్తిలేని దాన్ని మాయ చేసి నమ్మించామని ఎంతో సంబరపడి ఏదో ఊహించుకుని వస్తే ఇలా చేసిందేమిట్రా? ఇదిచ్చిన షాక్తో నా మైండ్ బ్లాక్ అయి నీ కిడ్నీ ఎలా కాపాడాలో నాకేం అర్థం కావటం లేదు. ఇంకా లేట్ ఏంటి అంకుల్? వస్తున్నాను అమ్మాయి గారు, నువ్వు రారా. నేను రాను. నువ్వు రారా, నేను చూసుకుంటాను. ఏంటి చూసేది? అమ్మాయి గారు వెయిట్ చేస్తున్నారు. రా, త్వరగా రండి అంకుల్. వస్తున్నాను అమ్మాయి గారు. వచ్చేస్తున్నాం. అదా తాతయ్య గారు, అమృత మ్యాగజైన్ ఫస్ట్ వీక్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును తాతయ్య గారు, ఫస్ట్ వీక్లోనే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచే జరిగింది. అమృత లాంటి ఒక గొప్ప అమ్మాయి పేరు మీ మూలంగానే అందరికీ తెలిసింది. ఆదర్శవంతమైన అమృత కథ ఎందరినో కరిగిస్తుంది, కదిలిస్తుంది. అమృత మ్యాగజైన్లో చేతన్ భగత్ రాస్తున్న మన అమృత జీవిత కథ కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది తాతయ్య. అమృత పేరు పెట్టిన పత్రికే మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు అమృత కథకి అంతకన్నా 10 రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని నేను ముందే ఊహించాను. మన చేతన్ రాసిన అమృత కథ మొదటి పేజీ చదవడం కంప్లీట్ కాకముందే నా కంట కన్నీరు దానంతట అదే వచ్చింది. అది మన చేతన్ కలం గొప్పతనం. అది నా గొప్పతనం కాదండి, అమృత జీవితానికి ఆ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. నేను అక్షర రూపం ఇచ్చానంతే. తాతయ్య అన్నది నువ్వన్నది రెండూ నిజమే చేతన్. నువ్వు అమృత జీవితాన్ని ఎంతో ఆరాధించావు కాబట్టి అంత అందంగా రాయగలిగావు. తాతయ్య, మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వదినా. అమృత మ్యాగజైన్, అమృత సీరియల్ రెండూ సక్సెస్ అయ్యాయి. అమృత, నా కళ్ళెదుట నువ్వు లేకపోయినా నీ కథతోటి, నీ పేరు మీదున్న మ్యాగజైన్ తోటి
నన్ను చిత్రవద చేస్తున్నావు కదే. నీ కథని, నీ మ్యాగజైన్ని త్వరలో మోసే స్థితికి తీసుకొస్తానే. ఏంటి తాతయ్య గారు, మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ని ఎప్పటి నుండో అలా చూస్తూ ఉండిపోయారు? ఏమిటో ఎప్పటినుంచో ఈ ఫ్రంట్ పేజీలో ఏదో తక్కువ అనిపిస్తున్నది, కానీ ఏదో గుర్తు రావటల్లా. తాతయ్య, ఆ ఫ్రంట్ పేజ్ లో అమృత ఫోటో వేస్తే మ్యాగజైన్ ఇంకా అందంగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ ఫ్రంట్ పేజీలో అమృత పేరుతో పాటు అమృత ఫోటో కూడా వేస్తే ఈ మ్యాగజైన్ అమృత ముఖంలా చాలా నిండుగా ఉంటుంది. సరే తాతయ్య గారు, నెక్స్ట్ వీక్ నుండే మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ లో అమృత ఫోటోతోనే మ్యాగజైన్ రిలీజ్ చేద్దాం. అమృత ఫోటో గాని జనంలోకి వెళ్ళిందంటే తర్వాత మ్యాగజైన్ని నా పేరు మీదకి ఎప్పటికీ మార్చుకోలేను. ఏదో ఒకటి చేసి అమృత ఫోటో ఫ్రంట్ పేజీలో రాకుండా చూడాలి. నీ ఆలోచన గొప్పగా ఉందొదినా. చైతన్ రాసిన అమృత కథకి ఫోటో కూడా తోడైతే మ్యాగజైన్ ఇంకా పాపులర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏమంటావు వైజయంతి? మీ ఆలోచన చైల్డిష్ గా ఉందంటాను.